మంచికి పోతే చెడు ఎదురైంది అంటున్నారు హైదరాబాద్కి సంబంధించినటువంటి అధికారులు. ఏంటయ్యా అంటే మొన్ననే మాట్లాడుకున్నాం మనం. హైదరాబాద్ హయ్యెస్ట్ కల్తీ నగరం కిందన, అంటే కల్తీ ఆహారం అమ్మేటటువంటి నగరం కిందన రికార్డ్ అయ్యింది అన్నటువంటిది. అయితే అది ఎవరో కనిపెట్టినటువంటి అంశం కాదు. మేము ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాణ్యమైనటువంటి ఆహారం ఇవ్వాలన్నటువంటి ఆదేశాలతో హోటళ్ల తనిఖీలు ఇవన్నీ సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. గతంలో అట్లా చూసి చూడనట్టు వదిలేసే స్టేజీ, వార్నింగ్లు ఇచ్చి వదిలేసే స్టేజీ నుంచి కేసులు పెడుతున్నాం. అలా అత్యధిక కేసులు రావడం వలన ఈ విషయం జాతీయ కల్తీ నిరోధక విభాగానికి పంపిస్తే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లిస్టును రిలీజ్ చేస్తూ అందులో భాగంగా పెడితే ఇప్పుడు హైదరాబాద్ వరస్ట్ అంటున్నారు. ఇక్కడ వరస్ట్ కాదు, ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దడం వలన వచ్చినటువంటి రిపోర్టు అన్నటువంటిది అధికార యంత్రాంగం చెప్తుంది.